టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈ కార్డులో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కార్డ్ వీసా అండ్ రూపే రెండు వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేసుకునే వాళ్ళైతే వీసా కార్డ్ తీసుకోండి. ఇది ఫారిన్ కంట్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇండియాలోనే యూజ్ చేసుకుంటే రూపే కార్డ్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే రూపే కార్డ్ అయితే మీ ఫోన్పే, గూగుల్ పేకి ఈ కార్డ్ని లింక్ చేసుకొని ఎనీ క్యూఆర్ కోడ్ స్కానర్కి క్రెడిట్ కార్డ్ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఇందులో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే టాటా నియో యాప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉండే అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఈ యాప్లో ఈ కార్డ్ ద్వారా మీరు ఏం ఆర్డర్ చేసుకున్నా మీకు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే టాటా పార్ట్నర్డ్ బ్రాండ్స్లో మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేస్తే అంటే ఏమైనా పర్చేజ్ చేసినా గానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ టాటా నియో యాప్లో బిల్ పేమెంట్స్, రీఛార్జెస్ మీరు ఏ బిల్ పేమెంట్ చేసినా గానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే అదర్ ట్రాన్సాక్షన్స్ అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి కూడా 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ కార్డ్ ద్వారా వచ్చే క్యాష్ బ్యాక్ అంతా కూడా టాటా నియో యాప్లో నియో కాయిన్స్ రూపంలో వస్తాయి. 1 నియో కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. సో ఈ కాయిన్స్ ని మీరు టాటా నియో యాప్ లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడానికి యూజ్ అవుతాయి. టాటా పార్ట్నర్ బ్రాండ్స్ లో కూడా ఈ కాయిన్స్ ని యూజ్ చేసి ఎనీ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ కార్డ్ కి అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేయండి. మీరు అఫీషియల్ టాటా పోర్టల్ కి వచ్చేస్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ పేజ్ లో మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి అండ్ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అండ్ జెండర్ దగ్గర మీరు మేలా, ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆక్యుపేషన్ డీటెయిల్స్ దగ్గర మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా అడుగుతుంది. సో మీరు సాలరీడ్ అయితే మీ కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీ ఫర్మ్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఫర్మ్ నేమ్ అంటే మీ బిజినెస్ ది గానీ మీ షాప్ ది గానీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. సో మీ హౌస్ నెంబర్, మీ ఏరియా, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఆధార్ లో ఉన్న అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఎస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ మీ ఆధార్ కార్డ్ లో లేనట్లయితే నో పైన క్లిక్ చేసి మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ని ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా రాదా అని ఫ్యూ సెకండ్స్ లోడ్ చేసుకొని మీకు ఎంతైతే లిమిట్ వస్తుందో అంతే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 54,000 అయితే క్రెడిట్ లిమిట్ వచ్చింది. సో ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్డు వేరియంట్ అడుగుతుంది. ఇండియాలో ఉండే వాళ్ళైతే రూపే కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆఫీస్ అడ్రస్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఆఫీస్ అడ్రస్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ అడ్రస్ గానీ షాప్ అడ్రస్ గానీ లేకపోయినట్లయితే మీ ఇంటి అడ్రస్ పెట్టుకున్నా ఏం కాదు. అండ్ తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్, మీ ఒరిజినల్ పాన్ కార్డ్ అండ్ వైట్ పేపర్ పెన్ ని దగ్గర పెట్టుకొని టిక్ బాక్స్ ని టిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. లాంగ్వేజ్ దగ్గర ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా ఉంటుంది. సో తెలుగు సెలెక్ట్ చేసుకుని అగ్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని పర్మిషన్స్ అలో చేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ ఇచ్చేయండి. అండ్ వీడియో కేవైసీ కోసం లాంగ్వేజ్ దగ్గర తెలుగు సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 బాక్సెస్ ని టిక్ చేసి ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో కేవైసీ ఏజెంట్ మీకు కనెక్ట్ అవుతాడు. సో మీ పాన్ కార్డ్ చూపించి వైట్ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టి మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి. మీ వీడియో కేవైసీ అనేది అయిపోయిన తర్వాత ఇలా అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 వర్కింగ్ డేస్ లోపు మీకు ఈ కార్డ్ అనేది అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది తెలుస్తుంది. సో మీకు ఈ కార్డ్ అనేది అప్రూవల్ అయితే 2-3 డేస్ లోపు మీ కార్డ్ అనేది మీ ఇంటికి వస్తుంది. సో ఈ విధంగా టాటా నియో హెచ్డిఎఫ్సి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోండి. దీనికి 0 జాయినింగ్ ఫీ ఉంటుంది. యాన్యువల్ ఫీ వచ్చేసి 1,499 ఉంటుంది. బట్ మీరు ఇయర్లీ 3 lakhs ఈ కార్డ్ తో స్పెండ్ చేస్తే 1,499 రిఫండ్ వస్తుంది. అండ్ ఈ కార్డ్ కి అప్లై చేసుకునే ప్రాసెస్ లో మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగారు. మీ సిబిల్ స్కోర్ చూసుకుంటారు. అండ్ మీకు ఉండే ఎగ్జిస్టింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ ఆన్ టైమ్ లో చేస్తారా, ఓవర్ డ్యూస్, లేట్ పేమెంట్ చేస్తారా, ఇవన్నీ చూసుకొని ఎలిజిబిలిటీ మ్యాచ్ అయితే అప్రూవల్ ఇచ్చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.